పవిత్రమైన తిరుమల లడ్డు మహాప్రసాదం తయారీలో కల్తీ జరిగిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో లడ్డూపై ఫన్నీ కామెంట్స్ చేసిన తమిళ హీరో కార్తీ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద విషయంలోకి నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చి చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంతో కలిగే ఆనందం ఏంటో అని ట్వీట్ చేశారు. ఈ విషయంపై ప్రముఖ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రకాష్ రాజ్ గట్టిగా అరుసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలేం జరిగిందంటే, తిరుమల లడ్డూ విషయంలో కోలీవుడ్ హీరో కార్తీ నవ్వుతూ సమాధానం ఇవ్వటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. దీంతో హీరో కార్తీ వెంటనే తాను ఎలాంటి తప్పు చేయలేదని క్షమించమని కోరాడు. ఇక్కడి వరకు అంతా బాగున్నా ఈ కాంట్రవర్సీలోనే వర్సిటైల్ నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కామెంట్స్ చేయటం వైరల్గా మారటంతో మళ్లీ ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా ఓ వీడియో చేశారు. కార్తీ విషయంలో పవన్ ని టార్గెట్ చేస్తూ చేయని తప్పుకు కూడా క్షమాపణలు చెప్పించుకుంటున్నారంటూ పవన్ పేరు లేకుండా ట్రిగ్గర్ చేసే పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. ప్రకాష్ తీరుపై పవన్ అభిమానులు సహా హిందువులు పవన్ కు మద్దతుగా నిలబడి ప్రకాష్ రాజ్ ని ఏకేస్తున్నారు. ప్రకాష్ రాజ్ చేస్తున్న పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రకాష్ రాజ్ కావాలనే సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నటి మాధవీలత స్పందించింది. ప్రకాష్ రాజ్ గారికి చురకలంటిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నటి మాధవీలత మాట్లాడుతూ, వేరే మతం వారిని ఒక్క మాట అంటేనే నానా హంగామా చేస్తారు. మొన్న బెంగళూరులో ఆంజనేయ స్వామి కీర్తనలు వింటున్న వాళ్లను వేరే మతం వాళ్ళొచ్చి కొడితే అలాంటి ఇష్యూపై ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడడు అంటూ మండిపడింది. తిరుమల లడ్డూ విషయంలో హీరో కార్తీ తన ప్రమేయం లేకున్నా హిందువుల మనోభావాలను గౌరవించి వారు క్షమాపణలు చెప్పారు. ఇందులో ఆనందమేముంది? తప్పు చేయటం వల్ల ఎవరికీ ఆనందం రాదు. ఇలా క్షమాపణ చెప్పటం వల్ల భవిష్యత్తులో ఇలాంటి విషయాలపై కామెంట్స్ చేయరాదనే సదుద్దేశంతో వారు క్షమాపణలు చెప్పారు అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో సారీ చెబుతూ ఎవరూ ఆనందం రాదు, ఆనందాలను వెతకటం లేదు. మన ధర్మం మీద మనమే కామెంట్స్ చేసుకుంటే ఇంకెవరో కామెంట్స్ చేస్తారనే ఉద్దేశంతోనే సారీ చెప్పారు. మరి ప్రకాష్ రాజ్ ఏంటో తెలియదు, కానీ వేరే విషయాల్లో ఏమనరు. మన హిందువుల విషయంలోనే కామెంట్స్ చేస్తూ ఉంటారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ఆయన సైలెంట్గా ఉంటారు. వేరే వాళ్ల మనోభావాల విషయంలో వైలెంట్గా ఉంటారు. అదే మా విషయం దగ్గరకు వచ్చేసరికి ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన్ని సపోర్ట్ చేసే ద్రోహులు కూడా ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నటి మాధవీలత వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా షాకింగ్ కామెంట్స్ పెడుతున్నారు.